స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచి విజయ దుందుబి మోగిస్తుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా సమర్థిస్తున్నారని నాగేశ్వరరావు చెప్పారు. అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు చేస్తున్న కృషి ఫలిస్తుందని రాయల్ అన్నారు. టీఆర్ఎస్ కొన్ని చోట్ల కవ్వింపులకు పాల్పడుతూ ఘర్షణలకు దిగుతుందని నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని ఎన్నికల తీరును మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి స్థానిక ఎన్నికలు పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకున్నది. అట్లాగే ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు మొత్తం ఎన్నికల ప్రచార నిర్వహణలో స్థానిక సంస్థల్ని ఎక్కువ గెలిపించుకునేటువంటి కృషిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలకు సంబంధించినటువంటి ఏకగ్రీవాలు చేసుకోవటానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అదే సందర్భంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ముంబరుగా ప్రచారంలో ఉన్నటువంటి ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అట్లాగే రాష్ట్ర స్థాయి నాయకులు అయినటువంటి రాయల్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది, ఏకగ్రీవాలు కూడా చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి వ్యూహాలేంటి? గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ కూడా పంటలతోటి, సంక్షేమంతో, అభివృద్ధితోటి చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. గ్రామీణ ప్రాంతంలో చూసినట్టయితే అనేక కోట్ల రూపాయలతో ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, పాఠశాల నిర్మాణం కానీ, వైద్యశాల నిర్మాణం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటర్నల్ రోడ్స్ కానీ, హైవేస్ కానీ అన్నీ కూడా మరి ఎంతో స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అది కాకుండా పేద ప్రజలకు ఏదైతే కావాలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు ఏదైతే కావాలో ఈ రెండింటిని కూడా ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులతో పాటు 2 శాసనసభ్యులు, 2 పార్లమెంటు సభ్యులు కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతూ నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి సంక్షేమం చేస్తున్న విషయాన్ని ఈ ఖమ్మం జిల్లా ప్రజలు గమనించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. గ్రామీణపై ఎప్పుడు కూడా 10 సంవత్సరాల్లో చూడని అభివృద్ధిని ఈ 2 సంవత్సరాల్లో చూసినట్టుగా ప్రజలంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఏ గ్రామంలో చూసినా సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు, కిలో 2 రూపాయల బియ్యంలో సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మరి ఈనాడు పేద ప్రజలు, ధనవంతులు ఏదైతే తింటా ఉన్నారో పేద ప్రజలు కూడా సన్నబియ్యం తినేటువంటి అది ఒక ఇందిరమ్మ పాలనలోనే సాధ్యమైందని చెప్పి ప్రజలంతా తెలుసుకుంటా ఉన్నారు. 100కి 100 పాళ్ళు మరి మా స్థానిక సంస్థల్లో మమ్మల్ని గెలిపించినట్టయితే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్టయితే, ఎవరైతే మంత్రుల దగ్గర పోయి పనులు చేయించగలిగిన సత్తా ఉన్న అభ్యర్థులు గెలిపించినట్లయితే మరింత అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని, ఆ రకంగా ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించిన అభ్యర్థులకు ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడనే ఏదైతే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అభివృద్ధి తోటి స్థానిక సంస్థలకు వెళ్తున్నారా, లేదంటే ప్రభుత్వ పథకాలతో వెళ్తున్నారా? మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ స్థానాల కోసం ఏ వ్యూహాలతోటి ముందుకెళ్తున్నారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, వ్యక్తులకు, పార్టీలకు అతీతంగా అందుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అందరూ మంత్రులు అన్ని గ్రామాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రజా సంక్షేమమే పరమావధిగా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి భారీ ఎత్తున నిధులను ఖమ్మం జిల్లాకు తీసుకురావడం మనం ప్రత్యక్షంగా మీరు చూస్తూ ఉన్నారు, అది మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి అభివృద్ధి పరమావధిగా చేస్తున్నటువంటి వారి కృషి మాత్రమే ఈ రేపు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మాకు భారీ ఎత్తున విజయం సాధించి పెడుతుందని చెప్పి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. అంటే ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలలో, ప్రధానంగా మంత్రులున్న నియోజకవర్గాల్లో భయపెట్టి సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, పోలీసును ఉపయోగిస్తున్నారనే ప్రచారం ఉంది. దీని పట్ల
భయపెట్టే విధానం అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్యం. ప్రతి క్షణం కూడా డేగకన్ను వేసి మంత్రులు కూడా గమనిస్తున్నారు ప్రతి వ్యక్తి కదలికని. అటువంటి అప్రజాస్వామిక వ్యక్తులు, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా పోలీస్ శాఖ ఉక్కు పాదంతో అణిచివేస్తుంది. ఏదైతే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా జిల్లాలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తామని, మొత్తంగా జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఖమ్మం జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.